నిజామాబాద్ జిల్లాలో పలు యూరియా స్టాక్ పాయింట్లను సందర్శించారు జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి. ప్రస్తుతం ఉన్నారు. జిల్లాలో యూరియా పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతుల ఆందోళనకు మేడం ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, యూరియా స్టాక్ ఎట్లా ఉంది నిజామాబాద్ జిల్లాలో? సరిపడా ఉందా? అసలు సమస్యలు ఏమున్నాయి? బాలు గారు, మనకి మన యాప్లో నమోదైన రైతుల సంఖ్య, అదేవిధంగా గత సీజన్లో ఉన్న క్రాప్ బుకింగ్ చూస్తే దాదాపు ఒక 65,000 మంది రైతులు నమోదై ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సరఫరా చూస్తే ఒక 70,000 మెట్రిక్ టన్ మన మొత్తం ఈ సీజన్కి అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయ శాఖ అధికారులు మనం ముందస్తుగా ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వంకి వ్యవసాయ కార్యదర్శి గారికి సమర్పించడం జరిగింది. సో దాని మేరకు ఇప్పటి వరకు మన దగ్గర ప్రస్తుతం యాజ్ వీఆర్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది మన జిల్లాలో. ఇన్ఫ్యాక్ట్ మనం బోధన్, బాన్స్వాడ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఫస్ట్ సోయింగ్ కూడా కంప్లీట్ అవుతూ అక్కడ రైతులకి కూడా ఆల్మోస్ట్ 1,84,000 బ్యాగ్స్ కూడా అందించడం జరిగింది. అండ్ ఇది అంతా సాఫీగా యాప్ ద్వారానే, చాలా నాణ్యతతో కూడిన యాప్, అది పారదర్శకం కానివ్వండి, ఎలాంటివి జోక్యం లేని యాప్ అది. సో అది చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేనంత స్టాక్ మన జిల్లాలో ఉంది. కానీ అయినప్పటికీ వేరే రైతులు ఆందోళన చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, సొసైటీలు తాళాలేస్తున్నారు. ఎందుకంటే వేరే జిల్లాలో ఇంకా మొదలే కాలే. మేమేం చేసామంటే ఇప్పుడు మన రోహిణి కాలం కానివ్వండి, ఎల్ నీనో కానివ్వండి, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మన 3 జిల్లాలో ఇప్పుడు మేము విక్రయం మొదలు చేసాం. మీరు ఎక్కడైనా తెలుసుకోండి. సో ఈ స్టార్ట్ చేసే వెనుక ఉద్దేశం ఏంటంటే మన రైతులు కంగారు పడకుండా ఉండాలి అనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు దక్షిణ తెలంగాణ కానివ్వండి, తూర్పు కానివ్వండి, ఎక్కడ కూడా మొదలే కాలే. సో మేము అనేది ఏంటంటే రైతులతో మా విజ్ఞాపం ఏంటంటే ఇప్పుడు మేము ఒక ఎకరానికి సరాసరి 2 బస్తాలు ఇస్తాము. ఫస్ట్ విడతలో ఒక బస్తా ఇస్తాము. దయచేసి ఆ బస్తాతో పాటు ఒకసారి నానో యూరియా బాటిల్ కూడా వాడితే వాళ్ళకి కూడా అనుభవం కలిగిస్తుంది. అంటే మేము ఏదైనా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో ఇవి అనడం కాదు. ఇక్రిసాట్ ద్వారా, మన వ్యవసాయ శాఖ ద్వారా మేము ఒక శాస్త్రీయమైన తరీకాతో ప్రయోగాలు చేసిన తర్వాతనే నానో యూరియా రికమెండ్ చేస్తున్నాము. రైతులు కూడా వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు పంటకి ఎలాంటివి నష్టం జరగకూడదు అని ఆలోచనతో ఇది చెప్తున్నాము. మనకి ఒక 1/2 లీటర్ బాటిల్ యూరియా, ఒక 40 నానో యూరియా, ఒక 45 కేజీ యూరియా అంటే సమాన ధర ఉంటుంది. అండ్ మనకి తీసుకుపోవడానికి, తరలించే క్రమంలో కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎలాంటివి దిగుబడిలో కూడా ఎలాంటివి ఇష్యూస్ రావు. సో మేము రైతులతో విజ్ఞప్తి చేసేది అది ఒకటి. లాస్ట్ సీజన్లో యాప్ స్టార్ట్ అయింది, కానీ ఇంకా రైతుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికి బుకింగ్ అయితే లేదని చెప్తున్నారు. సో దీని మీద ఎందుకు విస్తృతంగా అవగాహన? ఇప్పుడు మీ ఛానల్తో నేను ఇంకొకటి కోరేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి ఒక యాప్ది స్క్రీన్ షాట్ తీసుకోండి. నరేందర్ గారు ఇప్పుడు ఉన్నారు, మన జంకంపేట్ సొసైటీ హెడ్. తన యాప్తో చూపెడతా. అది నాది కాదు, నా ఏఓది కాదు, డిఓది కాదు. మేము థర్డ్ పార్టీ లాగిన్తో మీకు చూపెడతాం. ఈ సెంటర్ గురించి మాట్లాడితే 389 ఏదో బుకింగ్స్ అయి ఉన్నాయి. నిన్న కూడా ఒక 12 బ్యాగ్స్ మేము 44 బ్యాగ్స్ విక్రయ చేసి ఉన్నాము. ఈరోజు ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా 12 ఉంది. సో అంతా సాఫీగా జరుగుతుంది. మేము రైతులతో కోరేది ఏంటంటే, ఎలాంటివి అపోహాలకి గురి కాకముందు ఒకసారి వచ్చి అనుభవించండి, ఎక్కువ టైం పడదు. అండ్ మేము ఇన్ఫ్యాక్ట్ డీలర్స్తో కూడా కోరేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ హెచ్చరిస్తున్నది ఏంటంటే, ఏ రైతులకి కూడా యూరియా బస్తాతో పాటు మీరు ఫలానా ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి అనేది బలవంతంగా వాళ్ళని కొనడానికి, ఒకవేళ ఆ మాట వచ్చిన మేము విచారణ కూడా చేయకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. రైతులకు ఎట్లాంటి సూచన చేస్తారు? అంటే రైతులతో మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు వాతావరణం అంటే మీ చేతిలో, మా చేతిలో, ఎవరి చేతిలో ఉండదు. సో దయచేసి మనకి షార్ట్ డ్యూరేషన్ ఉన్న క్రాప్స్ 90-80 రోజుల్లో పండించే, కాయ వచ్చే క్రాప్స్ కొంచెం చేస్తే బాగుంటుంది. అందులో రకరకాల మినపప్పు, కందిపప్పులు, మన వాతావరణంకి అనుకూలంగా ఉన్న పెసర్లు, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. మేము ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారులతో, లోకల్ తహసీల్దార్లతో వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టాము. సో
దీంట్లో మీడియా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా స్టాక్ నిజామాబాద్ జిల్లాలో అందుబాటులో ఉంది. రైతులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.